నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, రాజరాజేశ్వరి ఉపాసకులు, జ్యోతిష రత్న, జ్యోతిష ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. రాశి ఫలాలు చెప్తూ ఉన్నారండి. మరి కుజ భగవానుడి గమనం రీత్యా ఫెబ్ 6 నుంచి మార్చి 15 వరకు మీన రాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ 45 డేస్ కూడా? మీనరాశిలో పుట్టిన వాళ్ళకి లబ్ధికరమైన సమయం. మనం వృశ్చిక రాశి తర్వాత చూసుకుంటే మీనరాశి వాళ్ళే కౌంట్ లోకి వస్తారు పద్మని. మీనరాశిలో పుట్టిన వాళ్ళకి ప్రత్యేకించి వీళ్ళ తండ్రి గారికి చాలా మంచి శుభ సమయం. వీళ్ళు ఉద్యోగస్తులైతే వీళ్ళ పై అధికారులతోటి చాలా మంచి అంటే శుభత్వంగా వెళ్లే సమయం అని చెప్పాలి. మన్ననలు పొందుతారు. వీళ్ళు చేసిన దానికి అప్రిషియేషన్స్ దొరుకుతాయి. ఇవన్నీ కూడా ఈ పాయింట్స్ అన్ని ఇక్కడ వర్తిస్తాయి. ఫైనాన్షియల్ గా ఏదైనా సేవింగ్స్ చేయాలి అని అనుకుంటే కనుక ఇప్పుడు ఈ టైం చాలా మంచి టైం, చాలా బెటర్ టైం. సేవింగ్స్ మోడ్ స్విచ్ ఆన్ అవుతుంది. కాకపోతే థ్రోట్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఏంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంది. లేదా కొంతమందికి ఊరికి నోరు పొక్కుతూ ఉంటుంది. ఇలా దానివల్ల తినలేకపోతారు. అల్సర్స్ అలాంటివి వస్తాయి. అలాంటి వీటిలో దేనికైనా కొంత ఛాన్సెస్ ఉంది. అది కొంత వీళ్ళు చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. సో వాటిని ఎగ్జాలరేట్ చేసే అంటే మరి ఉష్ణంకి సంబంధించిన ఆహారం తీసుకుంటే అవి ఎక్కువ అవుతాయి కాబట్టి అది డైట్ లో బ్యాలెన్స్ చేసుకుంటే అక్కడ ఇబ్బంది ఉండదు. అయితే వీళ్ళకి ఇప్పుడు నవమాధిపతి లాభస్థానం చాలా మంచిది. నవమ స్థానం అంటేనే శ్రీలక్ష్మి స్థానం. ద్వితీయ నవమాధిపతి అవుతూ లాభస్థానంలో ఉండడం అంటే వీళ్ళు ఇప్పుడు కనుక ఏదైనా ప్రయత్నపూర్వకంగా ఏదైనా టెంపుల్ దేవాలయానికి వెళ్తే కనుక చాలా మంచిది. అసలు వెళ్లే ఛాన్స్ అయితే ఆ భగవంతుడే ఇస్తాడు. ఎందుకంటే మనకి ఎప్పుడైనా ఏదైనా దోషం ఇప్పుడు మనకి ఏదైనా యోగం కలిగే ఇదే ఉందనుకోండి పద్మిని, ఒకవేళ మనకి దోషం లేకపోతే అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. పూర్వజన్మ నుంచి కావచ్చు ఏదైనా. దోషం ఉంటే ఆ దోషాన్ని తొలగించేస్తాడు ఆయన. అంటే దోషం లేకపోతే వాళ్ళంతటా వాళ్ళే ఆటోమేటిక్ గా వెళ్తారు. ఉంటే కనుక దాన్ని తొలగించి అంటే నోటిపూత రావడము, ఏదైనా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చి దాన్ని తీసేసేసి ఇప్పుడు అదే కదా మనకి మరి కవి కాళిదాసు చరిత్ర తీసుకుంటే అంతే కదా. 7 జన్మల దోషాలని అమ్మవారు 7 సెకండ్లలో తీసేసి ఆయనకి జ్ఞానాన్ని ప్రసాదించేస్తుంది కదా కవి కాళిదాసు. అలాగా అంటే ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. ఆయన అంటే మహానుభావుడు అనుకోండి, ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను. సో అలాగా వీళ్ళకి దోషం తీసేసేసి ఫైనాన్షియల్ గా స్టేబుల్ చేయడానికి మంచి సమయం. ఆంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైనా ఉంటే కనుక చాలా మంచి శుభ సమయం. జిమ్ సెంటర్స్ రన్ చేసే వాళ్ళకి, యోగా సెంటర్స్ రన్ చేసే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా అదృష్టకరమైన సమయం. అంటే మిగతా వాళ్ళందరికీ కూడా అదృష్టమే, వీళ్ళకి ఇంకా కొంత ప్రత్యేకించి ఎక్కువ పాయింట్స్ అప్లికేబుల్ అవుతాయి పద్మిని. అంటే మజిల్ కి ఎక్సర్సైజ్ కి వాటిలన్నిటికీ కొంతమంది న్యూట్రిషన్ ప్లాన్స్ ఇస్తూ ఉంటారు, అందరికి గైడ్ చేస్తూ ఉంటారు చక్కగా. అలాంటి వాళ్ళు కనుక మీన రాశిలో ఉంటే కనుక ది బెస్ట్ టైం. ఎందుకంటే ఆయనకి ఇష్టమైంది అది. బాడీ మెటబాలిజం అందరిలో పెంచాలన్న అప్పుడే కదా చక్కగా అన్ని పనులు చురుగ్గా చేయగలుగుతారు కదా. సో చురుకుదనాన్ని ఆయన ఎక్కువ ప్రసాదిస్తూ ఉంటాడు. ఆయన లాభస్థానంలో ఉండు మిగతా వాళ్ళందరికీ బెనిఫిట్ ఉన్న ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఇంకా ఒకంత ఎక్కువ బెనిఫిట్, ఒకంత కాదు 3 ఎక్కువ బెనిఫిట్ ఇస్తారు. మీరు ఇప్పుడు పాయింట్ చెప్పారు కాబట్టి నాకు అనిపించి అడుగుతున్నాను. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తూ మంచి ఫిట్ గా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే కుజ భగవానుడి యొక్క అనుగ్రహం పొందుతారండి? 100%. అయితే ఇక్కడ ఒక చిన్న కాంట్రడిక్టరీ కూడా ఉంది. ఎవరికైనా ఇప్పుడు శని మహర్దశ జరుగుతున్నా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉంటే దాన్ని మనం మార్చుకోవాలి. ఎలా అండి? ఇప్పుడు దాన్ని మార్చుకోవాలంటే ఎక్సర్సైజ్ చేస్తే బాడీ ఫిట్ అవుతుంది. ఆ ఎక్సర్సైజ్ ఇంట్లో పనుల్లో పెట్టాలి. బయటికి వెళ్ళి చేస్తా అంటే ఈయన ఒప్పుకోరా? ఆయన ఏం చేస్తారంటే దేవుడి గది శుభ్రంగా డీప్ క్లీన్ చేసుకోవడం, శుభ్రంగా మొత్తం పీచి పెట్టి తుడిచి అది చేయడము, ఇంటిని శుభ్రంగా సర్దుకోవడము, అది కూడా ఎక్సర్సైజే కదా. లేదు ఇదేం కాదు మా ఇల్లు ఎప్పుడు నీట్ గానే ఉంటుంది, నీట్ గా పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. 90% నీట్ గా పెట్టుకుంటారు కదా. అప్పుడు ఇంకేం క్లీన్ చేయాల్సింది ఏం లేదంటే దేవాలయానికి వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేయాలి, దేవాలయానికి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి, వాకింగ్ అన్నా చేయాలి. కాకపోతే ఈ వాకింగ్ ఏంటంటే
పురుషోత్తముడిని పట్టుకుంటే కనుక స్వామి కార్యం స్వకార్యం రెండు నెరవేరుతాయి సో కదా. అక్కడ ఆయన అడ్డుపడడానికి ఉండదు, ఉండదు. శని భగవానుడు రారు కూడా. ఆయనకి ఇష్టం ఇంకా ఉమ్, అలా ఉమ్. చేస్తే ఆయన ముచ్చటగా చూస్తారు, బిడ్డలు బుద్ధిగా వెళ్ళి తిరుగుతున్నారు అని చెప్పి ఆయన ఇంకా అప్పిచ్చేసుకోవడానికి కాదు. ఇక్కడ క్యాలరీస్ కరిగించుకున్న వాళ్ళం అవుతాము, Right. అట్ ద సేమ్ టైం మనకి పుణ్యము వస్తుంది. రెండు 2 birds at 1 shot అంటే హ్యాపీనే కదా. Definitely, సో ఇది definitely. కాంట్రడిక్ట్ చేయరు శనేశ్వరుడు. Ah, ఎప్పుడైనా ఎక్సర్సైజ్ మంచిదే, ఉమ్. కాకపోతే శనేశ్వరుడు అపోజ్ చేస్తూ ఉంటే చేస్తూ. కనుక వాళ్ళ జన్మజాతకంలో అసలు మంచి స్థానాలు లేకపోతే కనుక ఉమ్. వీళ్ళు ఎక్సర్సైజ్ మొదలు పెట్టినప్పటి నుంచి వాళ్ళు చూసుకోవాలి, ఉమ్. ఆ విపరీతమైన ఏమన్నా? సమస్యలు వచ్చేస్తాయి. అయ్యో. అండ్ ఇంకొక పాయింట్, శని భగవానుడు ఎంట్రీ కొంత లేజీని కూడా తీసుకొస్తుంది అనేది Reason వింటూ తీసుకొస్తారు. ఉంటాం. అవును. ఈయనకేమో ఎక్సర్సైజ్ చేస్తే ఇష్టం, ఈయనేమో లేజీని తీసుకొస్తారు. Lazy అమ్మో ఎంత సమన్వయపరచుకోవాలండి బాబు. మనకి Lazy- యుద్ధం. ఎస్ అండి, లేజినెస్ ఇచ్చేది శనేశ్వరుడే, ఉమ్. అట్ ద సేమ్ టైం కష్టపడేట్టు చేసేది శనేశ్వరుడే. రెండు ఇప్పుడు ఆయన. అందుకే కదా ఎల్లి నర్సన్లో కష్టపెడతాడనే ఉమ్, కదా ఉమ్, అందరూ ఉమ్. భయపడేది. ఉమ్. కష్టం ఇస్తాడు, మనసుకి కానివ్వండి. Correct. గురుబలం ఉందనుకోండి, ఉమ్. మనసుకి కష్టం ఇచ్చి చూరుకుంటాడు, అంతకంటే ఏం చేయలేడు. Okay. గురుబలం బాగున్న వాళ్ళకి వాళ్ళ దగ్గరికే జనాలు వస్తారు. Okay. ఎప్పుడైనా గురువు లగ్నంలో ఉన్న కేంద్ర కోణాల్లో ఉంటే వాళ్ళ దగ్గరికి వస్తారు, ఆయన ఉమ్. బ్లెస్సింగ్స్ ఉంటాయి కాబట్టి. ఉమ్, అప్పుడు ఏంటంటే గురువు కష్టపడినాడు, ఉమ్. కష్టపడినాడు కాబట్టి ఈయన గురువుకి అడ్డు చెప్పడండి. Right. అక్కడ మార్క్స్ ఉంటే మటుకు నీ ఆట అంటే నేను ఒప్పుకోనని చెప్తాడు, అవును, అవును. కానీ గురువుకి అయితే ఆయన అబ్జెక్ట్ చేయడు కాబట్టి అక్కడ ఏంటంటే ఈ అక్కడ బానే ఉంటుంది. Right. సో మరి ఎక్సర్సైజ్ పాయింట్ లోనే ఉన్నాం కాబట్టి మీనరాశి వారు ప్రత్యేకించి ఎక్సర్సైజ్ అనేది ఒక అలవాటుగా పెట్టుకోవడం అనేది మంచిది అంటారా ఈ పీరియడ్ లో? ఈ పీరియడ్ లో వీళ్ళు లేని నర్సన్ లా ఉన్నారు కదా ఉన్నారు పద్మని. already. Yeah. సో ఎక్సర్సైజ్ ఇందాక మనం చెప్పినట్లు చేయాలి. సో Yeah. ఇంట్లో రోజు దేవుడి పటాలతో ఏదైనా సరే Spiritual exercise. స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ చేయాలి. Right. సూర్య నమస్కారం Right. వన్ ఆఫ్ ద బెస్ట్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ అదే. Right. సో ఇలాంటివి చేస్తే కనుక ఈయన కూడా అపీజ్ అవుతాడు. Mm. వీళ్ళకి షష్ఠ స్థానం మీద ఆయన దృష్టి పెట్టాడు కాబట్టి మంచి కాంపిటేటివ్ సక్సెస్ కూడా అందజేస్తాడు. బ్యూటిఫుల్ అండి. మరి అప్పుడు సక్సెస్ కావాలి, పిల్లలకి కావాలి ప్రత్యేకించి, ఎందుకంటే ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి ఎగ్జామ్స్ లో ఎలా అంటే చదువులు రీత్యా ఎలా ఉండబోతుంది పిల్లలకి ఈ పీరియడ్? పిల్లలకి చదువులు రీత్యా చాలా బాగా ఉంటుంది పద్మని. మంచి గుడ్ పీరియడ్ అనే చెప్పాలి, ఎందుకంటే షష్ఠస్థానం మీద శనీశ్వరుడు దృష్టి పెట్టాడు, అట్ ద సేమ్ టైం మంగళుడు కూడా దృష్టి పెట్టాడు కాబట్టి మంచి. శనీశ్వరుడు ఏం చేస్తాడంటే సింహరాశి కాబట్టి బాగా చదువుకోమని చెప్తాడు, ఇక్కడ టైం డిసిప్లిన్ ఇస్తాడు, క్రమశిక్షణతో కూడి చదువుకోవాలని ఆయన దశ నిర్దేశం చేస్తున్నాడు, దానికి కుజుడు కూడా సపోర్ట్ చేస్తున్నాడు. సో ఇక్కడ వీళ్ళిద్దరు ఈ విషయంలో కాంట్రడిక్ట్ చేయట్లేదు. బట్ తృతీయ స్థానంలో మేషరాశి మీద దృష్టి పెట్టారు కాబట్టి భూమికి సంబంధించిన విషయాల్లో సిబ్లింగ్స్ తోటి రాకుండా చూసుకోవాలి, అక్కడ కాంట్రడిక్ట్ చేస్తున్నారు. మరి అయితే ఎట్లాంటి పరిహారాలు చేసుకుంటే బెటర్ గా ఉంటుంది అనుకోవచ్చు? అంటే దైవారాధన, స్పిరిచువల్ ఎక్సర్సైజ్ చెప్పారు, అది కాకుండా ప్రతిరోజు ఆలయానికి వెళ్ళి, ఇంటి దగ్గర ఉన్న ఆలయం అయితే చెప్పులు లేకుండా వెళ్ళి, అలాని మళ్ళీ అంటే రోడ్డు మీద కూర్చుకుంటే షుగర్ ఉన్న వాళ్ళకి. బ్యూటిఫుల్ అండి. ద్వాదశ రాశులకి కూడా ఈ 45 days ఎలా ఉంటుంది అనేది చాలా వివరంగా మాకు తెలియజేశారు. అందుకు ప్రేక్షకుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.